హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే అంబిక అలాగే సహస్ర ఇద్దరు కూడా కారుని చూసి మళ్ళీ పైకి వెళ్ళి విహారిని గుడిలో ఉన్నాడో లేదో చూద్దామని వస్తారు కదా. అప్పటికే విహారి ఎదురుగా వచ్చి సహస్ర అని పిలవడం, వెంటనే అంబిక సహస్ర ఇద్దరు కూడా విహారిని చూడడం. ఏంటి సహస్ర, నేను మీకోసం గుడికి వస్తే మీరు గుడిలో ఎక్కడ కనిపించలేదు అని చెప్పి విహారీ కవర్ చేస్తూ ఉంటాడు. అంబిక షాక్ అయిపోతుంది. అంటే విహారీ ఇప్పుడు వచ్చాడా గుడికి, లేదా ముందే వచ్చాడా అని సందేహిస్తూ ఉంటుంది. గుడిలో కనక మహాలక్ష్మి పక్కకి దాక్కుని ఉంటుంది. మరి గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనక మహాలక్ష్మియే మరి కుంకుమార్చన పూజ చేసిందన్న విషయం కనుక్కున్న అంబిక అందరి ముందు కూడా కనక మహాలక్ష్మిని, కుంకుమార్చన పూజ నువ్వెందుకు చేసావే, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఎవరు, యమున మీద ఒట్టేసి నిజం చెప్పు అని అంటూ ఉంటారు. మరి నిజంగా కనక మహాలక్ష్మి యమున మీద ఒట్టేసి విహారీయే తన భర్త అని, మరిక అనుకోని పరిస్థితిలో విహారి గారు నా మెడలో తాళి కట్టారన్న నిజాన్ని కనక మహాలక్ష్మి బయట పెట్టబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కనక మహాలక్ష్మి విహారితో ఈ విధంగా అంటూ ఉంటుంది. విహారి గారు, సహస్రమ్మ గారు, అంబికమ్మ గారు మనల్ని గుడిలో చూస్తే చాలా ప్రమాదం. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి ఏదో ఒకలా వాళ్ళని మేనేజ్ చేసి అని అంటూ ఉంటే, సరే నేను వెళ్తాను లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి విహారీ ఇక వెళ్తూ ఉంటాడు. యమున, పద్మాక్షి, వసుధ అందరు కూడా కింద ఉంటారు కారు దగ్గర. సహస్ర, అంబిక ఇద్దరు కూడా పైకి మెట్ల మీద నడుచుకుంటూ ఇక వస్తూ ఉంటారు. ఇకపోతే కనక మహాలక్ష్మి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మనసులో, విహారి గారు ఇప్పుడు ఎలానో ఏంటో, నా వల్ల విహారి గారు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దేవుడి దయ వల్ల సహస్రమ్మ గారు విహారి గారిని తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి. గుడిలో పంతులు గారు ఇక అర్చన చేస్తూ పూజకు మంత్రాలు చదువుతూ ఉంటే కనక మహాలక్ష్మి అక్కడ కూర్చొని ఉంటుంది. నా వల్ల విహారి గారికి ఎటువంటి ప్రమాదం కలగకూడదని చెప్పి తన గండం నుంచి బయటపడాలని కుంకుమార్చన పూజ చేశాను, కానీ విహారి గారు ఈరోజే పెద్ద ప్రమాదంలో పడేలా ఉన్నారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే సహస్ర, అంబిక ఇద్దరు కూడా వస్తూ ఉంటే విహారి సహస్ర అని పిలవడంతో, బావా నువ్వేంటి ఇక్కడ, మన కారేంటి అక్కడ ఉంది, అయినా నువ్వు ఎప్పుడు గుడికి వచ్చావు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు బావా అని అడగగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. సహస్ర, అది మీరు గుడికి వెళ్ళాలని చెప్పారు కదా, అందుకే నేను గుడికి వచ్చాను, అప్పటికే మీరు వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, అవును బాబా, నేను ఉదయం ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక విహారీ ఇలా అంటూ ఉంటాడు. నాకు కొంచెం అర్జెంట్ పని నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది సహస్ర, ఆ పని అయిన తర్వాత గుడికే నేరుగా వద్దామని అనుకున్నాను, నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనంత బిజీలో ఉండిపోయాను అనగానే, అంత బిజీ ఏముంది ఈ మధ్య, నువ్వు అసలు ఫోన్లో కూడా టచ్లో ఉండట్లేదు విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అత్త నువ్వు ప్రతిదానికి ఏదో ఒక రీజన్స్ మనసులో పెట్టుకొని అందరినీ కూడా టార్గెట్ చేయాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అనగానే, పిన్ని అనే మాటలు ఏమీ పట్టించుకోవద్దు బావా, నువ్వు ఉదయం ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మా అందరికీ కూడా చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నిన్నే మమ్మీ చెప్పింది కదా శుభలేఖలు తీసుకువెళ్ళి గుడిలో అర్చన చేయించాలని, అయినా కూడా నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేసావని అందరికీ కోపం వచ్చింది అని అంటూ ఉంటే, సహస్ర ముందే చెప్పాను కదా నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ నడుస్తుంది, ఆ వర్క్ పరంగా తిరుగుతున్నాను, కొన్ని రోజులైతే ఇలాంటిది ఏమీ ఉండదని చెప్పాను కదా అనగానే, అది నాకు అర్థమవుతుంది బావా, కానీ వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా అనగానే, సరే సహస్ర అని అంటూ ఉంటే, ఇంతకు శుభలేఖలకి ఇక అర్చన పూజ జరిపించారా అని అంటూ ఉంటే, అంతా అయిపోయింది బావా, చివరికి మేము ఇంటికి బయలుదేరి వెళ్తుంటే అక్కడ నీ కారు కనిపించింది, అది కాక ఒక విషయం చెప్పనా బావా అనగానే, ఏంటి సహస్ర అది అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు విహారీ. సహస్ర ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, ఉదయం మేము శుభలేఖలు పూజ జరిపించడానికి వచ్చాం కదా, అప్పుడు పంతులు గారు ఇక శుభలేఖ మీద నీ పేరు నా పేరు చూసి ఏమన్నారు తెలుసా బావా అనగానే, ఏమన్నారు సహస్ర అని అంటూ ఉంటాడు విహారీ. వెంటనే ఇక విహారీ అనే పేరున్న అతను తన భార్యని తీసుకొని కుంకుమార్చన పూజ జరిపించడానికి వచ్చారని, వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమం పూజ కూడా జరిపిస్తున్నారని నేను చెప్పడంతో చాలా కంగారు పడిపోయాను, కానీ తర్వాత రియలైజ్ అయ్యాను బావా, నీలాంటి పేరు ఉన్న వాళ్ళు చాలా
చాలామంది ఉంటారని, కానీ నీలాంటి పేరు చాలా అరుదుగా ఉంటుంది కదా. అది చూసి మళ్ళీ తర్వాత కింద కారు చూసేసరికి ఏదో అనిపించింది అనగానే, అంటే నా మీద అనుమానపడ్డారనమాట అని సహస్రతో అంటూ ఉంటాడు విహారి. అయ్యో అదేం లేదు బావా అని అనగానే, నువ్వు చెప్పేది అలానే ఉంది కదా అనగానే, ఇప్పుడు గొడవ ఎందుకు, ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అని చెప్పేసి సహస్ర విహారి వెళ్తూ ఉంటే, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ అంబిక మళ్ళీ పైకి వెళ్తుంది. ఎక్కడికి పిన్ని అనగానే, ఇప్పుడే వస్తాను సహస్ర అని చెప్పి పైకి వెళ్తుంది. కనక మహాలక్ష్మి మాత్రం ఒక దగ్గర దాక్కుని కూర్చొని ఉంటుంది. ఇకపోతే సీసీటీవీ వాళ్ళతో మరి అక్కడ యాజమాన్యతో మాట్లాడి ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ తీసుకుందో ఏమో తెలియదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కనక మహాలక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ, ఈరోజు పెద్ద గండం నుంచి బయటపడ్డాను స్వామి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కదా. వెంటనే పాండు వచ్చి, ఈ రోజుతో కుంకుమార్చన పూజ దిగ్విజయంగా జరిగిందమ్మా అని అంటూ ఉంటాడు. అవును పండు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, అనుమానాలు తర్వాత ఇదంతా కూడా పూర్తి చేయగలిగాను. చాలా భయంగా జరిగింది. ఇక నుంచి విహారి గారికి ఏ ప్రమాదం ఉండదని తెలిసినా ఇదే నాకు మంచిగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అటు భర్త ఉన్న నీతో సమంగా ఉండడు, మంచిగా మాట్లాడింది ఉండదు, ఇద్దరు భార్యాభర్తల బంధము గొప్పగా ఉన్నట్టు ఉండదు, కానీ మీరు మాత్రం విహారీ బాబు గారి కోసం ఎంతో కష్టపడి పూజలు పునస్కారాలు చేస్తారు. ఆయన తిన్న ఎంగిలి ప్లేట్లో భోజనం చేస్తారు. ఆయన కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ రేపు ఆయన సహస్రమ్మ మెడలో తాళి కట్టేటప్పుడు మీరు ఎలా తట్టుకోగలుగుతారో ఏమో అని కంగారుగా ఉంది లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటే, అయ్యో పండు, ఇదంతా నాకు ముందే తెలుసు కదా. నేను విహారి గారి సంతోషం కోసం మాత్రమే ఈ పూజ చేశాను. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ రోజు మా నాన్న ప్రాణాలని కాపాడడం కోసం నన్ను అందరి ముందు దోషిలా నించోబెట్టకుండా నా మెడలో తాళి కట్టి నాకు ఒక జీవితం ఇచ్చారు. ఆయన కట్టిన తాళి నా మెడలో ఉంది. నాకు అదే చాలు. ఇక ఈ జన్మకి ఏమీ అవసరం లేదు పండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇకపోతే అంబిక పరిగెత్తుకుంటూ వచ్చి కనక మహాలక్ష్మిని ఇటు రావే అని చెప్పేసి మెడ పట్టి లాక్కొచ్చి అందరి ముందు కూడా హాల్లో పడేస్తుంది. విహారి అలాగే అందరు కూడా వచ్చేస్తారు. ఏమైంది సహస్ర, ఏమైంది అంబిక అని చెప్పేసి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి అక్క అని చెప్పేసి వెంటనే వీడియో చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా. నువ్వెందుకు కుంకుమార్చన పూజ చేసావని చెప్పి కనక మహాలక్ష్మిని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. అంటే నీకు ముందే పెళ్ళయిందా, నీ భర్త ఎవరు అని ఈ విధంగా ఆరా తీస్తూ ఉంటే కనక మహాలక్ష్మి నోరు తెరిచి ఏమీ కూడా సమాధానం చెప్పదు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు విహారి, కుంకుమార్చన పూజ పెళ్ళైన వాళ్ళే చేయాలా అత్త అనగానే, అది పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేస్తారు విహారి, నీకేం తెలీదు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పేసి విహారి నోరు మూపిస్తారు. వెంటనే విహారి సైలెంట్గా ఉంటాడు. ఇక పద్మాక్షి యముని లాక్కొచ్చి యముని మీద ఒట్టేసి, నిజం చెప్తావా చెప్పవా అనగానే కనక మహాలక్ష్మి ఇక మరి నిజంగానే ఈ విహారికి తనకు పెళ్ళిందన్న నిజాన్ని బయట పెట్టబోతుందా, అదే జరిగితే మళ్ళీ ఇంట్లో యుద్ధం మొదలవుతుందని చెప్పుకోవాలి.